మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా బిర్యానీలు పలావులు దేనికైనా సరే నేను ఈ గరం మసాలాని వాడతాను. కమ్మటి వాసన వస్తుంది. ఎలా చేస్తానంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలతో పాటు బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, అలాగే ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా బియ్యం, వీటన్నిటితోనూ గరం మసాలా రెడీ చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ముందు లవంగాలు, యాలకులు, మిరియాలు అంటే మనకు తొందరగా వేగకుండా స్లోగా వేగేవి ఉంటవి కదా, వాటన్నిటిని ముందు వేయించుతున్నాను. సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని కడాయిలో మిగిలిన మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను మసాలాలోకి బియ్యం ఎందుకు వేస్తున్నానంటే ఏమైనా పులుసు కూరలు కొంచెం గ్రేవీ రావాలంటే బియ్యం వేసి ఈ మసాలాతో పాటు వేయించామని ఈ మసాలా పొడిలో బియ్యం పొడి ఉండటం వల్ల కూరలు గ్రేవీ ఎక్కువ వస్తుంది. ముందుగా వేసిన దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేశాను. ధనియాలు తొందరగా వేగుతాయి కాబట్టి అన్నిటికంటే లాస్ట్ వేశాను. అలాగే బిర్యానీ ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను. ధనియాలు వేగిన తర్వాత ముందుగా వేయించిన దినుసులన్నీ కూడా మళ్ళీ ధనియాల్లో వేసి 1 నిమిషం పాటు వేయించి ఒక ప్లేట్లో పోసి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారాలి. ఈ చల్లారిన దినుసులన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేయాలి. ఈ పొడిలోకి జీలకర్ర వేస్తే ఇంకా బాగుంటుంది. పదే పదే మన సిస్టర్లు ఈ గరం మసాలా చేయడం చూపించమంటున్నారని ఇప్పటికిప్పుడు చేసి చూపించాను. ఇప్పుడు నా దగ్గర అయితే జీలకర్ర లేదు. మీరు మాత్రం కంపల్సరీగా కొద్దిగా జీలకర్ర వేసుకోండి. గరం మసాలా రెడీ అయిపోయింది. ఏ కూరలైనా ఏ బిర్యానీలైనా సరే ఈ పొడి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే కమ్మగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ కొడతారు.